కథ కొత్త బేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కుపట్టని ముచ్చమనవే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూటనెవరో తప్పక పైగా మిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినందున ఎట్లయినా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంగా ముస్తాపై కూర్చున్నందులకు కలిగిన ఫలితమే ఇది. మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరు ఎందుచేతండి? ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మాణమైపోవును. ఏదో హాస్యమున కన్న మాటకు అంత అలుకయింది. హాస్యమట హాస్యం, హాస్యములకు అద్దులు ఉండవలు వడలమట చెప్పండి. ఓనిమ్మ పొరపాటే కాని ఆ సుబ్బారావు గారు ఎందుకు వచ్చినాడు? ఇతని మనసులో ఏదో మళ్ళీ ఉండదు. ఆయన ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారండి? నేనే చూచినాను. వీధి గుమ్మమున వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చిందని పెరడి గుమ్మము కడుపు వచ్చేసరికి అతడు వచ్చినాడు. ఆ పాటను అతన్ని చూసి నన్ను చూసి అతడు నా తెల్లబోయినాను. అంతా అతని కలమానము కలుగుకున్నట్లు కోడిగమలాడుతూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినాను. ఏమండి, కోడిగమలాడుతూ కొంత దూరం వెంట వెళ్ళి సాగనప్పే వచ్చి ఎందుకు కేతించిన సుబ్బారావు గారు అని మీరే అతను అడగకపోతేరా? అడిగినాను. ఏదో మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పిన మీ సందేహం ఏమిటండి? చెప్పిన కోపగించుకున్నావు కదా. భలే వారి కోపం ఎందుకండి? నా యందు ఏమైనా దోషం ఉండేనా కదా? శభాష్, అది మాట. ఇప్పుడు చెప్పదు వినుము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక అలా బెదరుచు పెరటదారిన పోవట ఎలా నా సందేహం. మరి ఈ విషయం కూడా మీరే నిలబెట్టి మరీ అడగకపోతేరా? అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన ధర్మాధర్మము చేత కుశల ప్రశ్నలు వలన అడుగుటకు అవకాశం లేకుండా పోయింది. అయితే నేనే చెప్పదా, సావధాన చిత్తులై ఆలకించండి. మేడమ గూర్చి మాట్లాడుకై మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కదండి. వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మము కదా. కూర్చుండడానికి కుర్చీ వేసి తాంపుల మీదుగా అతడు వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ఇదిగో ఈ విధముగానే నాకు కోపం వచ్చి చప్పున మేడ దిగి పోయింది. ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మన పెరటి చూపుటికని కారణం చేత పెరటిలోని తీసుకొని పోయి ఆ దారిన ఆ వలకు సాగనంపినది. నమ్ముడు నమ్మకపండు జరిగిన యథార్థం ఇది. వెర్రిమకమా, ఈ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో వెన్నడూ నలుసంత మీతోనే కాదని ఎవరు త్రోడను నలుసంత అబద్ధమైన ఆడను. చింతామణి ఈ కులములో పుట్టవలసినది కాదని చిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణము. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా నేను మాత్రమే చేయించు
ఏమండి, మీ దగ్గర కావాల్సిన పొగడ్తలు ఉండమే కానీ మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమవటకేమున్నది? దయ్యము తరచుగా ధనికుల నాలుగులు తాటి పట్టెలతోడను, చేతులు చెవమరాకులతోడను, హృదయం ఉక్కు ముక్కలతోడను చేయుచుంటా. ఇదంతా